పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ప్రభుతో చెప్పసాగాను. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఇక్కడ ప్రభు కొరకు మనము సమస్తం విడిచిపెడితేనే కానీ పరలోక రాజ్యం ఉండదు. మరి ప్రభు చెప్పినట్టుగా ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టాలి. చాలామంది ఆదివారం పూట మరి మందిరానికి రావాలంటే వాళ్ళకున్న పని విడిచిపెట్టలేరు, వాళ్ళకున్న ఉద్యోగం విడిచిపెట్టలేరు, వాళ్ళకున్న ఫంక్షన్ విడిచిపెట్టలేరు. ప్రభు కొరకు సమస్తం విడిచిపెడితేనే కానీ పరలోక రాజ్యం రాదు. ఈరోజు చాలామంది ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. కాబట్టి మనం ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తాన్ని విడిచిపెడితేనే కానీ రేపు పరలోక రాజ్యం దక్కదు. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిశీలించుకుందాం. అవసరమైతే ప్రభు కొరకు ఏదైనా సరే విడిచిపెట్టడానికి మనం ఈ లోకంలో సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో మనము ఆయనతో పాటు ఉంటాము. ఆమెన్.